ఏంరా నీకు ఇంగ్లీష్ రాదు కదా, జర స్పోకెన్ ఇంగ్లీష్ అన్న ఓకపోతివ్రా. ఏహే ఎక్కడ ఇంగ్లీష్ రా అయ్యా, నా ఏజ్లో నేను పోయి క్లాస్లో కూర్చుంటే అంత చిన్న పొరలే ఉంటారు, వాళ్ళతో నేనేం చదువుతారా. పాటలు చెప్పే పంతులు మేడాలే నాకంటే తక్కువ ఏజీ అని అంటారు, ఇంకా చాలా రీజన్ చెప్తారు కదా. అయితే చదువుకు ఏజ్కి సంబంధం లేదు, ఇంట్రెస్ట్ ఉండాలని ఇక్కడ ఒక తాత ఏం చేస్తుండో చూడుండ్రి. తగ్గేదేలే అనుడు ఒక్కటే కాదుల్లో తరగతి గదుల్లో కూర్చొని తల ఎత్తుకొని పాఠాలు వింటున్నాడు. అవ చూడండి, మనవలంతా ఏజీలో ఉన్న పిల్లల నడుమ కూర్చొని ఎంత చూడసక్కదనంగా పాఠాలు తాత పేరు సెల్వం అని తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కోర్సులో ఏరి ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాడట. అయినా తాత ఏంది, ఇప్పుడు చదువుడేంది, ఇన్నేళ్ల నుంచి ఏం చేసిండని ఇప్పుడు వచ్చి చదువుతుండనంటే చదువుడే కాదు కొలువు కూడా చేసిండు. 37 ఏళ్ల పాటు బొగ్గు గని కార్మికుడిగా పనిచేసి 10 ఏళ్ల కిందనే రిటైర్మెంట్ అయ్యిండట. ఎంకామ్ ఎంబీఏ చేసిన పిల్లలు కూడా ఎప్పుడో పెద్దోళ్ళై కొలువు చేస్తున్నారట. అయితే రిటైర్ అయినాక ఉత్తిగా ఇంటికాడ కూసోలేక భార్యకు ఇంటి పనులల్లా ఆసరా అవ్వుకుంటేనే కాలేజీకి రోజు పోవుకుంటా హాజరుపడుతున్నాడు. కానీ చూడండి, చదువంటే తాతకు ఎంత ఇష్టమో. మామూలుగా అయితే ఈ రోజులల్లా దేవుడా భగవంతా అని మనవలతోనే ఆడుకుంటారు, కానీ తాత మాత్రం తరగతి గదుల్లోనే తలరాతలు మారతాయని ఇష్టంతోనే చదువుతున్నాడు. ఎంతమందికి ఇన్స్పిరేషన్ అవుతున్నాడో.